గుడ్ నైట్ ఫ్రమ్ బురిపాలెం రోడ్డు, బురిపాలెం నుంచి తెనాలి రోడ్డు చూడబోతున్నాం. ట్రాఫిక్ని ఇప్పుడు 7 గంటల సమయంలో ఉన్నాం. ప్రస్తుతం 7 గంటల సమయం. సరదాగా వీడియో సైకిల్ మీద బురిపాలెం నుంచి తెనాలి దాకా. చీకటిగా ఉంది కానీ సరదాగా తెనాలి దాకా చూపించాలని చిన్న ప్రయత్నం. వచ్చే వెహికల్స్ చూస్తున్నాం. రేపు మధ్యాహ్నం 1:30 కొత్తూరులంగ డ్యూటీ, ఆ డ్యూటీ రేపు అనగా 1వ తారీఖు 10వ నెల 2024 1:30 కొత్తూరులంగ సర్వీస్ డ్యూటీ నాకు. ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఉదయం తెనాలి డిపోలో 8:30 నుంచి 10:30 వరకు కొనసాగింది. స్వచ్ఛ భారత్ సంబంధించి అందరికీ ధన్యవాదాలతో నా వీడియోస్ యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో ఆదరిస్తున్న వారందరికీ ధన్యవాదాలు. అంటే ఇక్కడ మీడియాలో యూట్యూబ్లో బాగా పోటీ ఏర్పడింది అనుకుంటున్నాను. ఎక్కువ మంది ఛానల్స్ రన్ చేయటం వల్ల గ్రోత్ రేటు తగ్గిపోతుంది. కాకపోతే ఎక్కువ విషయం ఉండేది, ప్రజలను ఆకర్షించే వీడియోలు మాత్రమే సక్సెస్ అవుతాయి. యూట్యూబ్ ఛానల్లో యూట్యూబ్ అనే సాధనాన్ని ప్రపంచవ్యాప్తంగా 220 కోట్ల మంది వాడుతున్నట్టు యూట్యూబ్ ప్రకటించింది. అదే యూట్యూబ్ అనేది ప్రపంచం మొత్తం మీద మన భారతదేశం మొదటి స్థానంలో ఉందంట వాడకంలో. అందరికీ ధన్యవాదాలతో సుధాకర్ పరిస్థితి. చీకటి రోడ్డు ఇది మనకు కనపడేది. ప్రస్తుతం కొత్తపాలెం డొంక రాబోయేది. అంటే బుర్రిపాలెం అనే గ్రామం అందరికీ తెలిసిందేను. ఈ రోడ్లో సైక్లింగ్ చేస్తున్నాను బెదరవరం దాకా. ఒకప్పుడు ఇది బ్యాటరీ సైకిలే, కానీ బ్యాటరీ 4 years పనిచేసిన తర్వాత కొత్త బ్యాటరీ కొనుగోలు చేయలేదు. ప్రస్తుతం ఎక్సైజ్ సైకిల్గా వాడదామని బ్యాటరీని ఆపాను, బ్యాటరీ వేయించకుండా. ఇంకా కొత్త మోడల్స్ వస్తాయి, ఎక్కువ కిలోమీటర్లు వచ్చే వాటిని ముందు ప్రిఫర్ చేయటం మంచిదని ఆలోచిస్తున్నాను. సైక్లింగ్ కూడా మంచిదేను. సైక్లింగ్ చేయటం వల్ల ఆరోగ్యం, ఎక్సర్సైజ్ అవుతుంది. ఈ సైకిల్ ఎక్సర్సైజ్ సైకిల్ లాగా బాగా కొద్దిగా హెవీగా ఉంటుంది తొక్కటానికి. దానివల్ల మనకు ఎక్సర్సైజ్ ప్రయోజనం. మన జీవనంలో ప్రతి క్షణం విలువైన క్షణాలని మనం మీడియాని ఉపయోగించుకున్నాం సమాచారానికి. తెనాలికి 6 కిలోమీటర్ల దూరంలో బురిపాలెం ఉంది. కనిపిస్తుంది కొత్తపాలెం డొంక. మనం తెనాలి చేరుకోవాలంటే 10 నిమిషాలు టైం పట్టుద్ది.
ఇంకా 10 నిమిషాలు సమయం పట్టుద్ది సైక్లింగ్లో. తెనాలి కాలద్రికాల దగ్గర ఓంకారాశ్రమం ఉంది. ఓంకారం ఆశ్రమం దగ్గర కొత్త ఆలయం నిర్మాణం జరుగుతుంది. పాలద్రికాల దగ్గర ఓంకారాశ్రమం, పురాతనమైంది ఓంకారాశ్రమం. అక్కడ శివాలయం పనులు కొనసాగుతున్నాయి. ఇక్కడ కొత్తపాలెం అనేది వచ్చేస్తుంది ఊరు. బంక్ ఉంటుంది కొత్తపాలెంకి. ఇక్కడ కొత్తపాలెం దగ్గర పెట్రోల్ బంక్ ఉంది. తెనాలి నుంచి ఈపూర్ దారి ఇదే. అట్లాగే కొత్తపాలెం చూపిద్దాం. ప్రస్తుత సమయం ఇప్పుడు వెనక వైపు హారంతో వస్తున్న ఈపూర్ బస్సు తెనాలి చేరుకొని కనిపిస్తున్న ఈపూర్ బస్సు ఈపూర్ నుంచి తెనాలి వెళ్తుంది. ఈ బస్సు తిరిగి 7:30కి తెనాలి నుంచి ఈపూరుగా బయలుదేరుద్ది. ప్రస్తుతం మూలతిరుగుడు దగ్గర ఈపూర్ బస్సు తెనాలి వైపు రాబోతుంది. ఈపూర్ బస్సు తెనాలి వైపు 7:30కి అక్కడ ఈపూర్ బస్సు తెనాలిలో బయలుదేరాలి. ఏడున్నర తర్వాత ఈపూర్ బస్సు లాస్ట్ బస్సు మాత్రం 10 గంటలకి తెనాలి ఈపూర్ బస్సు. నైట్ అవుట్గా ఉంటుంది. నైట్ అవుట్ నిల్వ ఉంటుంది అక్కడ బస్సు. ఉదయం 5 గంటలకు ఈపూర్లో బయలుదేరి తెనాలి చేరుకుంటారు. ఇప్పుడు 10 గంటల నైట్ అవుట్ బస్సు ఉదయం 5 గంటలకు ఈపూర్లో బయలుదేరి తెనాలి చేరుకుంటారు. ఉదయం 6 గంటలకు మళ్ళీ తెనాలి నుంచి ఈపూరు బయలుదేరుతుంది. అదే నైట్ అవుట్ బస్సు. తర్వాత 6 తర్వాత తెనాలి 6 గంటలకి ఈపూరు బయలుదేరి 7 గంటలకి ఈపూర్లో బయలుదేరి తెనాలిలో మళ్ళీ తిరిగి 8 గంటలకి ఈపూరుగా బయలుదేరుతుంది. 8 గంటల బస్సు తిరిగి 9 గంటలకి ఈపూర్లో బయలుదేరి తెనాలి వచ్చి 10 గంటలకి ఈపూరుగా బయలుదేరుతుంది. 10 గంటలు 11 గంటలకి ఈపూరు బయలుదేరిన బస్సు తిరిగి తెనాలి 11:50కి చేరుకుంటుంది. ఈపూర్ బస్సు యొక్క టైమింగ్స్ అదే నైట్ అవుట్ 11:50 దిగి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈపూర్ బస్సు మళ్ళీ తిరిగి 1 గంటల ట్రిప్గా ఈపూరు నైట్ అవుట్ బయలుదేరుతుంది మధ్యాహ్నం నుంచి. తర్వాత 1 గంట ఈపూరు ట్రిప్పులు పూర్తి చేసుకొని 3 గంటలకు మళ్ళీ ఈపూరుగా బయలుదేరుతుంది. 3 గంటల మధ్యాహ్నం. 3 తర్వాత 3 గంటల ట్రిప్పు తిరిగి వచ్చిన తర్వాత 5:30కి సాయంత్రం ఈపూరుగా బయలుదేరుతుంది. ఇప్పుడు మనం చూసిన బస్సే 5:30 ట్రిప్పు ఈపూరు వెళ్ళి 6:30కి అక్కడ బయలుదేరి ఇప్పుడు ప్రస్తుతం 7:30కి ఈపూరుగా బయలుదేరాల్సిన బస్సు మనకు కనపడింది. ఈపూర్ టైమింగ్స్ చెప్పాను. అందరికీ ధన్యవాదాలతో. తెనాలి ఈపూర్ బస్సులు 2 బస్సులు తిరుగుతున్నాయి. తెనాలి నుంచి ఈపూర్కి 2 బస్సులు తిరుగుతున్నాయి. ఉదయం 5 గంటలకి ఫస్ట్ బస్సు. అదే బస్సు తిరిగి 7 గంటలకి ఈపూరు ఉదయం. తర్వాత 9 గంటలకి వెలబాడు క్రాపగా బయలుదేరుతుంది. 9 గంటలకి క్రాప పూర్తి చేసుకున్న తర్వాత 11:30కి ఈపూర్ ట్రిప్ లాస్ట్ ట్రిప్గా బయలుదేరుతుంది. 11:30 ఈపూర్ ట్రిప్ పూర్తి చేసుకున్న తర్వాత అదే బస్సు మధ్యాహ్నం 2 గంటలకి ఈపూరుగా బయలుదేరుతుంది. ఈపూరు 2 తర్వాత ఆ బస్సు 4 గంటలకి ఈపూరుగా బయలుదేరుతుంది. 4 గంటలకి సాయంత్రం ఈపూరు బస్సుగా బయలుదేరుతుంది. 4 కంప్లీట్ చేసుకున్న తర్వాత
6 గంటలకి క్రాప వెలపాడు మీద క్రాప్గా 6 గంటలకి ఈ బుర్రబస్సు క్రాప ట్రిప్ వెళుద్ది. ఆ తర్వాత ఈపూర్ 6 గంటలు పూర్తి చేసుకున్నాక గుంటూరు ట్రిప్కి వెళ్తుంది. అంతే ఈపూర్ బస్సు టైమింగ్స్ చెప్పాను. ఇప్పుడు గుప్తా కాలేజ్ ఇది. గుప్తా కాలేజీలో మనం సైక్లింగ్ చేస్తున్నాం. అందరికీ ధన్యవాదాలతో మీ సుధాకర్ పరచూరి. కండక్టర్గా ఇన్స్టాగ్రామ్లో మన బస్సు ఎక్కడ ఉంది, ఏ ప్లేస్లో ఉందని తెలపడానికి లైవ్ ద్వారా ప్రసారం చేస్తున్నాను. అందరూ ఆదరిస్తున్న వారందరికీ ధన్యవాదాలు. ఆదరణ ఎక్కువ అవటం వల్ల నా బాధ్యత పెరిగింది, మీడియాలో నా బాధ్యత పెరిగింది. సైకిల్ అంటే నేను యాక్చువల్ బురిపాలెం అనేది నా సొంత ఊరు. ప్రస్తుతం నేను ఉంటుంది పెదరా ఊరు. సైకిల్ ఎక్సర్సైజ్గా ఉంటుందని 12 కిలోమీటర్ల దూరం సొంత ఊరికి ప్రయాణానికి వచ్చాను. ఒక 30 గంట పాటు మనం ఎక్సర్సైజ్గా ఉంటుందని సైకిల్ దొక్కుతున్నాను. ఇది యాక్చువల్గా బ్యాటరీ సైకిల్. ఇది 25 కిలోమీటర్ల వరకు వచ్చేది. 4 సంవత్సరాలు ఈ సైకిల్ వాడాను. ప్రస్తుతం బ్యాటరీ ఖరీదు 10,500 చెప్పారు. సెకండ్ టైం బ్యాటరీ వేయాలంటే ప్రస్తుతానికి అప్పుడప్పుడు స్కూటర్ వాడుతూ మధ్యలో తక్కువ ధరానికి సైకిల్ తెనాలికి 3 కిలోమీటర్లే కదా పెదరా ఊరు, సైకిల్ దొక్కినట్టు ఉంటుందని సైకిల్ని కొనసాగిస్తున్నాను. ఈ కనిపించేది శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్. ఇదే పురిపాలెం రోడ్లో ఉంది. పురిపాలెం రోడ్లో వివేక సెంట్రల్ స్కూల్. బుర్రిపాలెం అనే గ్రామం వేరే చోట ఉంటే మెసేజ్ చేయండి. అది మన బురిపాలెం వినుకొండ దగ్గర ఒక బురిపాలెం ఉంది. న్యూజిలాండ్ల మండలంలో బురిపాలెం ఉంది. తర్వాత ఇదేమో తెనాల దగ్గర బురిపాలెం రోడ్డు. విషయం ఏం లేకపోయినా చూస్తున్నందుకు ధన్యవాదాలు. సరదాగా ఈ రోడ్ని మన జియో కూడా ఎంత దూరం వర్క్ చేస్తుంది అనేది బురిపాలెం రోడ్లో ఒక టెస్టింగ్లా నేను ఈ వీడియో తీస్తున్నాను. రాబోయేది పాలిద్దరి కాలువ అంటారు. ఈ కనిపించేది రాబోయేది కాంచెరువు అంటారు. మూలలో ఈ రోడ్లో మిల్స్ ఉన్నాయి, ఎక్కువ రైస్ మిల్స్. ఇప్పుడు యూత్కి నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే అంటే మీడియాలో కూడా మీరు సరికొత్తగా మీ వాయిస్ని ఉపయోగించుకోవచ్చు. మన వాయిస్ ఎలా ఉంటుంది అనేది ప్రపంచం మొత్తం అన్ని ప్రాంతాలకి మన వాయిస్ విస్తరిస్తుంది. ఈ మీడియాని
ధైర్యంగా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. అయితే బుర్రిపాలెం అనే గ్రామం తెనాలికి సమీపంలో ఉంది. తెనాలి దగ్గరగా ఉండటం వల్ల మనం టెక్నాలజీకి సాంకేతికంగా అన్నింటిలో ముందుండే అవకాశం ఉంది, తక్కువ దూరం కాబట్టి. ఎక్కువ దూరం సిటీలు రావాలంటే హైబ్రాజ్తో కూడింది. ఇది 6 కిలోమీటర్లు కాబట్టి మనం ఎప్పుడైనా తెనాలి వచ్చి బుర్రిపాలెం వెళ్ళిపోవచ్చు. కొన్ని 30, 40, 50 కిలోమీటర్ల దూరం వాళ్ళకి వ్యయ ప్రయాసాలతో కూడి ఉంటుంది టౌన్ ప్రయాణం. అయితే టూకీగా అప్పుడప్పుడు చెబుతూ ఉంటాను నా గురించి. నేను 6th క్లాస్ వరకు మన బుర్రిపాలెంలో స్టడీ చేశాను. 7th క్లాస్ రాజోలి మహబూబ్నగర్ జిల్లాలో. 8th, 9th, 10th క్లాస్ 8th, 9th వచ్చేసి మన తెనాల్లో. తెనాల్లో కంప్లీట్ చేశాను. 10th మళ్ళీ మహబూబ్నగర్ జిల్లా రాజోల్లో 10th క్లాస్ పూర్తి చేశాను. 10th తర్వాత ఐటీఐ, ఇప్పుడు తెనాలి గవర్నమెంట్ ఐటీఐలో ఎలక్ట్రికల్ కొనసాగాను ఎలక్ట్రీషియన్ పూర్తి చేసిన తర్వాత మాచర్ల సిమెంట్ ప్లాంట్లో 1 year అప్రెంటిస్, 1 year సర్వీస్ పూర్తి చేశాను. అప్పటి అప్రెంటిస్ స్టైఫండ్ మాచర్ల కంపెనీలో 88లో స్టైఫండ్ చెబుతాను. ఇప్పుడున్న స్టూడెంట్స్కి, ఐటీఐ స్టూడెంట్స్కి మాచర్లో 380 రూపాయలు, 380 రూపాయలు 88లో. కేసీపీ మాచర్లో ఎలక్ట్రీషియన్కి ఇచ్చిన స్టైఫండ్ 1988లో 380 రూపాయలు. నెక్స్ట్ ఇయర్ 2nd year సర్వీస్ కేసీపీ మాచర్లో 2వ సంవత్సరం సర్వీస్ మాత్రం 500 రూపాయలు ఇచ్చారు. అంటే నేను ఇయర్కి అప్పుడున్న డబ్బు వ్యాలీకి పోల్చడానికి చెబుతున్నాను. తర్వాత నేను హైదరాబాద్లో బాంబే సబ్రవణ ఎలక్ట్రికల్స్ అనే సంస్థలో కాంట్రాక్ట్ డివిజన్లో జాయిన్ అయ్యాను. అప్పుడు అంటే 3rd year లెక్క వచ్చేసి మాచర్లో ఫస్ట్ ఇయర్ 380 స్టైఫండ్ అప్రెంటిస్గా ఎలక్ట్రికల్. 2వ సంవత్సరం మాచర్లో 500 రూపీస్ శాలరీ. తర్వాత బాంబే సబ్రవణ ఎలక్ట్రికల్స్ 91 to 92 వరకు 2 years. అప్పుడు 900. 3వ సంవత్సరం 900. 2 సంవత్సరాలు 900తో ఎలక్ట్రికల్ డివిజన్లో బిఎస్ఎస్ బాంబే సబర్బన్ ఎలక్ట్రికల్స్ అనే కాంట్రాక్ట్ డివిజన్లో 900కి పనిచేయడం అయింది. తర్వాత 93లో రామోజీ ఫిలిం సిటీ కట్టుబడిలో ఎలక్ట్రికల్ జాబ్స్ పడితే ఆ ఇంటర్వ్యూకి వెళ్ళాను. అప్పుడు కట్టుబడిలో 1200 శాలరీ. 93లో 1200 శాలరీ. తర్వాత 94లో 1550 అయింది మినిమం వేజెస్లో. 95లో 1850 అయింది. 96లో 2100 శాలరీగా రామోజీ ఫిలిం సిటీలో పనిచేశాను. రామోజీ ఫిలిం సిటీలో అనుకోని ఎలక్ట్రికల్ షాక్ ద్వారా నేను రామోజీ ఫిలిం సిటీని వదిలి 10th క్లాస్ మార్కుల మీద కండక్టర్ జాయిన్ అయ్యాను. కండక్టర్ 97 ఫిబ్రవరి 25 మంగళగిరి డిపోలో కండక్టర్గా కొనసాగాను. అప్పుడు కండక్టర్గా రాకముందు నాకు ఫిలిం సిటీలో కెమెరా సైడ్ వెళ్ళాలనే మనసులో పగులుతూ ఉండేది. కెమెరా సెక్షన్లోకి వెళ్ళాలని. అందువల్ల రామోజీ ఫిలిం సిటీని ఎంచుకున్నాను. కానీ నాకు అక్కడ ఉండే అవకాశం లేదు.
ఎలక్ట్రికల్ వర్క్ వదిలేసి కండక్టర్గా కొనసాగాను 97లో. నేను అనుకున్న లక్ష్యాన్ని, కెమెరా అనే లక్ష్యాన్ని ఎలా పూర్తి చేసుకోవాలని మనసులో సంకల్పాన్ని కొనసాగించాను. ఆ టైంలో 2017లో మన మీడియాలో ట్విట్టర్ లైవ్ ఆప్షన్ ఉంది. అలా 2017 నుంచి ఒక 5 years పైన నేను ట్విట్టర్ లైవ్స్ ఇచ్చేవాడిని. బస్సులో మన ప్రయాణం ఎక్కడుందని ప్రయాణికులతో సరదాగా మాట్లాడుతూ మీడియాకి ప్రజల్ని అనుసంధానం చేయడానికి ప్రయత్నం చేశాను 2017 నుంచి. అలా నా కోరికని మీడియాలో ట్విట్టరు, ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ద్వారా కెమెరా అనే కోరికని తీర్చుకోగలిగాను. కెమెరా సెక్షన్ని ప్రయాణికులకు అనుసంధానంగా, మన సర్వీసులకు అనుబంధంగా ప్రయాణికులు బస్సు రాకపోకల వివరాలను ప్రత్యక్షం చూపించడం వల్ల ప్రయాణికులు ఆనందభావం ఏర్పడింది. అందుకు మీడియాని ప్రయాణికుల మద్దతుతో నిరంతరంగా కొనసాగించగలుగుతున్నాను. నా మీడియాని పలువురు ప్రముఖులు అభినందనలు ప్రశంసించారు. అందుకని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరియు ప్రయాణంలో ప్రయాణించే ప్రయాణికులు కూడా నాపై ప్రేమతో కామెంట్స్ చేశారు. వారికి కూడా ధన్యవాదాలు. ఇక నా బాధ్యత పెరిగిందనుకుంటున్నాను. ప్రయాణికులకి మరింతగా తోడ్పడే విధంగా ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఏపీఎస్ఆర్టీసీ తెనాలి ద్వారా మరింత ప్రోత్సాహంతో ముందుకు వస్తానని తెలుపుతున్నాను. మనం తెనాలి టౌన్కి వచ్చేసాం. నా గురించి తెలిపేశాను. అయితే ఇప్పుడున్న యూత్కి కూడా నాకున్న ప్లాట్ఫారాన్ని వాయిస్ని రైజ్ చేసుకుంటూ మీ వాయిస్ ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉంటుంది, మీ వాయిస్ని పరీక్షించుకోవాలని తెలుపుతున్నాను. మీ సుధాకర్ పరచూరి, ప్రస్తుతం తెనాల్లో, ఆంధ్రప్రదేశ్ తెనాల్లో. ప్రతి క్షణం విలువైంది. కాలం ప్రతి క్షణం విలువైంది. దాన్ని విలువగా మన వైపు మలుచుకోవటమే మన విధి. ఎంత కష్టమైన పని మనం ఇష్టంగా మార్చుకోవడంలోనే ఆ పని మనకు ఆనందాన్ని కలగజేస్తుందని తెలియపరుస్తున్నాను. రామోజీ ఫిలిం సిటీలో కట్టుబడిలో రఫ్ వర్క్గా ఉండేది ఎలక్ట్రికల్. కన్స్ట్రక్షన్ టైంలో ఎలక్ట్రికల్ చాలా డేంజర్ వర్క్. అయినా 4 years దాంట్లో కాలాన్ని గడిపాను. అందరికీ ధన్యవాదాలతో ఇప్పుడున్న ఏరియాలో తెనాలి ప్రత్యక్షంగా చూడగలుగుతున్నాం రోడ్లలో. ఇది గాంధీ పార్కు ఏరియా పక్కనే. గాంధీ పార్క్ దగ్గర రైతు బజార్ ఉంది. ఇదే రైతు బజార్ అది. ఒకప్పుడు రత్నాడైస్ ఏరియా అది. రత్నాడైస్ ఏరియా అదే ఒకప్పుడు ఎక్కువ చిత్రాలు ఆడిన థియేటర్ తెనాల్లో రత్నాడైస్. ఈ రోడ్డు వెంకటేశ్వర డాయిస్ వస్తుంది. ప్రస్తుతం వెంకటేశ్వర డాయిస్, రత్నాడైస్ అన్ని థియేటర్లు మూతపడిపోయినాయి. గాంధీ పార్క్ ఇదే.
పప్పులు దొరుకుతున్నట్టు ఉన్నాయి ఇక్కడ. ఈ రోడ్లో పప్పులు. ఇది పోలీస్ స్టేషన్, తెనాలి ఏరియాలో పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్ వెనకవైపు వెంకటేశ్వర టాకీస్ ఉంది. తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్ ఇది. ఈ కనిపించే ఈ రోడ్డు వెంకటేశ్వర టాకీస్. ఇదే వెంకటేశ్వర టాకీస్ అప్పుడుది. భారీ వీడియో అయింది. గోమాత ఇక్కడ కూడా గోమాత ఉంది. దూడ లేక దూడ. ఇక్కడ కోర్టు భవనాలు ఉన్నాయి. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఎన్విఆర్, అన్నపనేని వెంకటరావు గారిది కళ్యాణ మండపం, కన్వెన్షన్ సెంటర్. ఇదే ఎన్విఆర్సి అంటే అన్నపనేని వెంకటరావు గారిది కళ్యాణ మండపం. ఇదే అదే ఈ రోడ్డు సపరేట్గా కావాలని వెళ్తున్నాం. మామూలుగా వెళ్ళే ప్రాంతం కాదు, చంద్రావూరు స్టేషన్కి వెళ్ళే దారి ఇది. ఇటువైపు డైరెక్ట్ రోడ్డు తిరగాలి. ఇక్కడ స్కూల్ ఉంది, సెయింట్ జాన్సన్ స్కూల్. ఇదే పడతాడు బాయ్, పడతాడు. ఏంది అట్లా ఇస్తున్నావు? పడతాడు. తమ్ముడేనా? ఈ రోడ్డు మహాలక్ష్మమ్మ చెట్టు ఈ రోడ్లో. అంటే జియో లైవ్ కంటిన్యూగా పనిచేస్తుంది. మరి ధన్యవాదాలు చేద్దాం. వాళ్ళు టెస్ట్ చేయడానికి కూడా తెనాలి రోడ్లు చూపిస్తున్నాను. జియో నెట్వర్క్ని ఒక ప్రయోగ దిశగా నేను ఈ లైవ్ వీడియో చేస్తున్నాను. లాంగ్ వీడియో అంటే ఎంత దూరం మనకి లైవ్ వాళ్ళు ప్రసారాన్ని ఇస్తారనేది కూడా టెస్టింగ్. అంటే జియో తెనాలి ఏరియాలో బాగా పనిచేస్తుందని వారికి ధన్యవాదాలు చెప్తాం. ఇది ఆంధ్రప్రదేశ్ తెనాలి. ఇదే రామలింగేశ్వరపేట అంటారు ఈ ఏరియాను. కృష్ణుడు మందిరం ఉంది. కృష్ణుడు మందిరం ఇక్కడ ఉంది.
కృష్ణుడు మందిరం. కృష్ణుడు మందిరం. రామలింగేశ్వరపేట ఏరియా ఇది. అదే రామలింగేశ్వరపేట ఓల్డ్ డిపో దారి అది. రామలింగేశ్వరపేటలో బంధన్ బ్యాంక్ ఉంది. బంధన్ బ్యాంక్ ఇక్కడే ఉంది. ఐఎఫ్డిసి ఫస్ట్ బ్యాంక్ ఇది కూడా బంధన్ బ్యాంక్ కింద ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. తెలియని వాళ్ళకి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. మనకు అవసరం ఉండదు, ఆ బ్యాంకులో అవసరమైనప్పుడు ఫలానా ఏరియాలో ఉందని గుర్తుంచుకోవడానికి ఉపయోగపడుతుంది. శ్రీ చైతన్య విద్యా సంస్థలు, చైతన్య జూనియర్ కాలేజీ, ఇదే చైతన్య జూనియర్ కాలేజ్. యూనియన్ బ్యాంక్ ఇప్పుడు మనం తెనాలి దేవి చౌక్లో ఉన్నాం. అమ్మవారు ఉంది అక్కడ దేవి చౌక్లో. రాజరాజేశ్వరి మాత అక్కడ కనపడే గుడి అది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ దేవి చౌక్లో ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ దేవి చౌక్ తెనాలి. ఇప్పుడు మనం బిజీ తెనాల్లో ఉన్నాం. సాయి ఉషా ఫ్యాషన్ సెంటర్ దేవి చౌక్లో. ఏ కాలేజీ అబ్బా ఇది? ఏ స్కూల్ ఇది? శ్రీ చైతన్య. మన వీడియోలో ఎవరైనా చూసారా? చూసావా? ఉన్నలే గురిపాల నుంచి లాక్కొస్తున్నాం హుషారు కోసం. అంటే ఓకే 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 సరదా చదువుకోమని చెబుతున్నాం పిల్లల్ని. ఇప్పుడు రేపు వస్తా 1:30కి. లైఫ్ ఇంపార్టెంట్, చదువుకోమని చెబుతున్నాం. స్టడీలో ముందుకెళ్ళమని చెబుతున్నాను అబ్బాయి. స్టడీలో ముందుకెళ్ళమని చెబుతున్నా. ఓకేనా? చూశారు నా వీడియోలు ఎక్కడైనా అబ్బాయి? నా తెలుసా? ఓకే ఓకే ఓకే. బురిపాల నుంచి లైవ్ ఇచ్చా. ఓకే బురిపాల నుంచి లైవ్ ఇచ్చాను అబ్బాయి. ఓకే లైవ్ చూస్తున్నారు. నలుగురేలే కానీ నలుగురు ఒక్కళ్ళుంటే చాలు. చైన్ లింక్. ఓకే స్కూల్ అయిపోయిందండి. నా వీడియోలు చూస్తున్నారంట మీ స్కూల్ మొత్తం. బాగుంటానమ్మా. ఓకే సంతోషం. ఊరినే సరదా కొంచెం గురిపాల నుంచి లైవ్ పెట్టా. లైఫ్ ఇంపార్టెంట్, బాగా చదువుకోమని చెప్తున్నా పిల్లల్ని దీంట్లోనే. సంతోషం అమ్మా. ఊరినే సరదాగా వాళ్ళని పలకరించాలే. ఇన్స్టాగ్రామ్ లైవ్. అందరికీ ధన్యవాదాలు. ప్రపంచం మొత్తం మన ఇన్స్టాగ్రామ్ వ్యాపించినట్టు ఉంది. అందరికీ ధన్యవాదాలు. మనం మీడియాని ఎంతో జాగ్రత్తగా మనకు అనుకూలంగా, తెలుగు వారికి అనుకూలంగా మార్చుకున్నాం. ఇదే సాయిబాబా గుడిదే. గుడి చూపించచ్చా? సాయిబాబాని లోపల చూపించుకోవచ్చా? రైట్ ఓకే. ఏం ట్రబుల్ ఏం లేదుగా. మన తెనాలి సాయిబాబా. బాయ్. నేను కండక్టర్ని. చూసావు ఎప్పుడన్నా నా వీడియోలో? చూడలేదుగా. రైట్.
తెనాలి సాయిబాబాని చూపించుకున్నాం. సాయిబాబా ఇక్కడేనా? సాయిబాబా తెనాల్లో. తెనాలి సాయిబాబా ఆంధ్రప్రదేశ్ తెనాలి. మెయిన్ ఇదేనా? మెయిన్ మెయిన్ ఇది. తెనాలి స్వరాజ్య సాయి దగ్గర మన సాయిబాబా, సద్గురు సాయిబాబా. అయిపోయినా బాయ్. ఏం లేదులేండి, సాయిబాబా గారిని చూపించెళ్తున్నానండి. మొత్తం అండి, మొత్తం ఇన్స్టాగ్రామ్ సుధాకర్ పరుచూరి, సుధాకర్ 339లో, సుధాకర్ 339 అండి, సుధాకర్ 339లో. నా అడ్రస్సు సుధాకర్ 339 దాంట్లో ఉంటుంది. ఇంటి పేరు బురిపాలెం. ప్రస్తుతం నేను కండక్టర్ ఆర్టీసీ. బస్సులో కూడా లైవ్ ఇస్తాను. ఇవాళ బురిపాలెం నుంచి లాక్కొచ్చాను. ఆ వరుసలో ఇక్కడ సాయిబాబాని దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్నాను. ఓకేనమ్మా, మంచిగా జరిగింది. అందరిని పలకరించా హుషారుగా. ఆయన కూడా పలకరించారు లోపల. అది సాయిబాబా మందిరం తెనాల్లో నాకు చూపించే అదృష్టం వచ్చింది. అంతేనా? రైట్. ఇంకా పైన ఉందా గుడి? పైన లేదుగా గుడి. అదే 74వ వార్షికోత్సవం. 74వ వార్షికం తీర్థప్రసాద్ గురించి బాబా ఆశీస్సులు పొందబడుతున్నాం. ఓకే. సాయిబాబా అవా ఏమేమి అమ్ముతావు? ఏడా ఏమేమి అమ్ముతావు? బాదం పాలు. ఎంత బాదం పాలు? 30కేనా? తక్కువగా ఇవా? మొత్తం అన్ని దేశాలు చూపిస్తున్నా. తక్కువకి ఇవా ఇక? సరే కానీ 30ది. 40 తెస్తావా? 40 అంటే ఏంది? 30 అంటే ఏంది? 30 అది మామూలు బాదాం. 40 వేయలే టేస్ట్ బాదం ఇవి. ఎక్కడ ఇక్కడ పార్సల్ అయితే తాకెళ్తా బాయ్. తెనాలి ఆంధ్రప్రదేశ్ తెనాల్లో గణపతి ఇచ్చేది. అవి పర్యాటక సైట్స్ అయితే వేద స్వరాజ్య 2 క్లోజ్ అయిపోయినాయి. ప్రస్తుతం అయిపోయిందా? ఏం వేయలేదు తింటూ. పేరేం పేరు? అది ఫలుదా. బాగా ఉంది. నువ్వు ఏ టైం నుంచి ఏ టైం దాకా ఉంటావు ఇక్కడ? నువ్వు ఏ టైం నుంచి ఏ టైం దాకా ఉంటావు? తెలుగులే. कितना टाइम में? 10 बजे तक. नहीं, शाम सुबह 12 बजे. 12 बजे से अभी शाम 10 हो के अच्छा हो जाएगा आपको. दो पार्सल करो.
ओके क्या है वो? एचपी बादाम। हाँ एचपी बादाम। क्या बोलेगा? स्पेशल बादाम स्पेशल। स्पेशल बादाम और एक दो स्पेशल बादाम दो। हाँ చూడటానికి కాసేపు లైవ్లో ఉంచాను. हाँ स्पेशल ऐसा ऐसा एक करो. स्पेशल बादाम कितना है? स्पेशल बादाम 40 पहले दिया वो भी पहले बादाम वो मामूल है। हाँ 30 ओके. तेलुगु थोड़ा आता. हाँ ओके. ऐसा दो पार्सल कर सकता? पार्सल 45 में 45 है पार्सल। हाँ ज़्यादा कर लिया. ओके सादा कर लो. हाँ सादा दो कर लो. हाँ